బ్రేకింగ్ న్యూస్ తున్నాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ చేయించుకుంది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేయించబోతోంది సర్కార్. ఏపీలో 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు. 3257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఫ్రీగా అందించబోతోంది ప్రభుత్వం. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకోబోతుంది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ చేయించబోతోంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేయించబోతోంది ప్రభుత్వం. ఏపీలో 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు. 3257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఫ్రీగా అందివ్వబోతోంది ప్రభుత్వం. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకోబోతోంది ఏపీ సర్కార్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ చేయించబోతోంది ప్రభుత్వం. అయితే ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించేలా పాలసీ చేయించబోతోంది ప్రభుత్వం. ఏపీలో 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా కార్యాచరణ రూపొందించబోతోంది. వారికి లబ్ధి చేకూరబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి, ఏపీ కేబినెట్ సమావేశం కంటిన్యూ అవుతా ఉంది. దీంట్లో ఇప్పటికే చాలా కీలకమైనటువంటి అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులందరికీ కూడా అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్, ఈ రెండు వేరువేరుగా అమలవుతున్నటువంటి నేపథ్యంలో రెండింటినీ క్లబ్ చేసి ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేయాలని ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల మేర ఉచిత వైద్యం అందే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీలో దీన్ని ప్రవేశపెట్టారు. దీనికి ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ హెల్త్ పాలసీ అమలయ్యే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రతి వ్యక్తికి కూడా దాదాపు 25 లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి అతనికి ఆ కుటుంబానికి వైద్య సేవలు అందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక చాలా అందరికి ఉపయోగపడేటటువంటి పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో 1,63,00,000 కుటుంబాలకు దీనివల్ల బీమా కలిగించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయబోతా ఉంది. దీనికి ఏపీ కేబినెట్ ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆమోదం తెలిపింది. దీన్ని త్వరితగతిన అమలయ్యే విధంగా చేయబోతా ఉన్నారు. దీంతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయో, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పెండింగ్ లో ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ కూడా పూర్తిగా మొత్తం పరిష్కరించే విధంగా కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం వెళ్తుందో దీనికి సంబంధించినటువంటి వేరువేరు సంస్థలు ఇప్పటికే ప్రతిపాదనలు చేశాయి. దీనికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు కానీ మిగతా అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఈ నెల 18 నుంచి జరిగేటటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు కూడా
ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్రంలో 10 వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఏపీ కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రతి జిల్లాకు కూడా దాదాపు ఒక వైద్య కళాశాల ఉన్నట్టుగా ఉండే విధంగా చూస్తామంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఏవైతే వైద్య కళాశాలలు ఉన్నాయో అవి కొన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా 10 వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 దశల్లో ఈ 10 వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముందుగా మొదటి దశలో మొత్తం ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, అదేవిధంగా బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్ధతిలో ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకి ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్ఎఫ్సి జారీ చేసేందుకు కూడా అనుమతి ఇచ్చినట్టుగా మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే ఇటు హైబ్రిడ్ విధానంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అమలు చేస్తున్నటువంటి ఉచిత వైద్య దానికి సంబంధించి 25 లక్షల రూపాయల వ్యయంతో దాదాపు 1,63,00,000 కుటుంబాలకి ప్రయోజనం కలిగే విధంగా ఉచిత వైద్యాన్ని అందజేయడానికి ఈ విధానాన్ని అమలు చేస్తా ఉన్నారు. దీంతో పాటు 10 వైద్య కళాశాలను కూడా రాష్ట్రంలో అమలు చేయడానికి కూడా ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.